ఇప్పుడు మనం ఒక దర్బార్లో ఉన్నాం, జంపని దర్బార్లో. ఇప్పుడు మన ఇక్కడ ప్రముఖంగా ఒక వ్యక్తి ఇచ్చేసారు. ఆయన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు ముస్తాక్ అహ్మద్ గారు ఉన్నారు. ఆయనతో అసలు ఇక్కడ రావడానికి కారణం ఏమిటి, అసలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటనేది కూడా తెలిసిన కదా సార్. ఇక్కడ ఈ క్షేత్రంకి రావడానికి మీకు ప్రధానమైన ఉద్దేశం ఏంటి సార్? మన గౌరవ అతా నిజాం బాబా గారు ఇన్వైట్ చేయడం జరిగింది. నేను వచ్చి ఇక్కడ చూశాను. ఏదో చిన్న చితక తరహాలో ఉంటది అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే వేలాది మందికి గౌసపాక్ రహమతుల్లాహి అలీ పేరుట భోజనాలు, ఒక లంగర్ బ్రహ్మాండమైన జరిపిస్తున్నారు. నేను గర్వపడుతున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి, అన్నదాన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి, చేపట్టాలి. ఎంతో మందికి ఈ రోజే కాదు ఎల్లప్పుడూ ప్రజలకి అండగా నిలబడి, ఏ సమస్య వస్తే కూడా ప్రజల తరపున నిలబడి బాబా నిజాం బాబా గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఒక ప్రాముఖ్యత ఒకటి ఉంది సార్. ఆతా మొహమ్మద్ నిజామీ షా ఖాద్రీ బాబా గారి దగ్గరకు వస్తే ఎలాంటి పనులు కూడా జరుగుతాయి ఇక్కడ. అందుకని ఇక్కడ అంత భక్తులు కూడా తండోపతండాలకు వస్తారనేది కూడా ఇక్కడ ప్రజలు చెప్తారు. మీకు ఏ భక్తి పారవశ్యంతో వచ్చారు ఇక్కడ? ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు ఒక రిలేషన్ అన్నదమ్ముల్లా ఉంటది, గురు శిష్యుల రిలేషన్ ఉంటది. ఆ రిలేషన్ కి బట్టి నమ్మకం కూడా, ఆ గౌరవం కూడా ప్రతి ఒక్కరికి ప్రతి గుండెలో, హృదయాల్లో ఉండిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం నేను రావడం జరిగింది. మనకు ఒక బ్రదర్హుడ్ లాగా అనిపించింది. ఈయనకు ఎన్నో దేశవ్యాప్తంగా, ఓన్లీ ఈయన ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కూడా ఉన్నాయి. ఈయన నిజాముద్దీన్ బాబాకి రిలేషన్షిప్ దేశవ్యాప్తంగా గురువులు కూడా ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు. వీళ్ళతో నిజాం బాబా గారితో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. ఇది చాలా శుభ పరిణామం అని నేను తెలియదు. నిజాముద్దీన్ గారు ఇప్పుడు ఇక్కడ పేషెంట్స్ కూడా ఆర్థిక సహాయం కానీ లేకపోతే ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినా సరే ఆయన ఆరోగ్య ప్రదాతగా, నిత్యాన్నదాతగా వైవలుగుతున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు చూడండి, మన రుస్తుం బాబా ఉన్నాడు. ఈయన మన గుంటూరు పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి మైనార్టీ విభాగానికి. మన నిజాముద్దీన్ బాబా గారితో నేను కడపలో ఒకసారి మీట్ అవ్వడం జరిగింది. ఇది నెక్స్ట్ సెకండ్ టైం ఇది, అంతే. నేను కూడా బాబా గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలా, ఒక అవగాహనకి రావాలి. అప్పుడు మీరు ఏం ప్రశ్నిస్తే కూడా నేను దానికి సూటిగా సమాధానం ఇవ్వడానికి కూడా నాకు హెల్ప్ఫుల్ గా ఉంటది, అది బాగుంటది. ఇప్పుడు ప్రస్తుతము 1 గంట నుంచి నేను ఇక్కడ టైం కేటాయించినాను. నేను కూడా బాబా గారితో వెళ్ళి భోజనాలు ప్రజలకి
అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు కూడా ప్రజల్లో కూడా బాగా వెళ్తుంది. ప్రజా సంక్షేమం ఆయన ధ్యేయంగా పనిచేస్తారని చెప్పేసి మైనార్టీ సెల్ కార్పొరేషన్ చైర్మన్ గారు తెలియజేశారు.